స్టోరీస్ ని మీకు అందిస్తున్నవారు OLook.in. ఆగస్టు 10, 2015న గూగుల్ తన కొత్త CEO పేరుని అనౌన్స్ చేసి ప్రపంచానికి ఓ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. గ్లోబ్ మొత్తంలోని కోట్లాది మంది చేరాలి అని అనుకునే గూగుల్ కి ఒక భారతీయుడు CEO అవ్వడం భారతీయులందరికీ గర్వకారణం. ఈ రోజు మనం ఆ వ్యక్తి గురించే తెలుసుకోబోతున్నాం. టాప్ స్టేజ్ కి చేరుకోవడానికన్నా ముందు ఎన్నో కష్టాలను చూసిన ప్రస్తుత గూగుల్ CEO సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీని ఈ రోజు తెలుసుకుందాం. పిచాయ్ సుందర్ రాజన్ తమిళనాడులోని మధురైలో 1977 జూలై 12న జన్మించారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల తన బాల్యంలో ఎప్పుడు టీవీ చూడటం, కార్లలో తిరగడం వంటి లగ్జరీస్ కూడా ఆయన ఎప్పుడు చూడలేదు. సుందర్కి 12 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి కొత్త ఫోన్ ఇంటికి తీసుకొచ్చాడు. అప్పట్లో తాను చేసే ప్రతి ఫోన్ నంబర్ ని ఆయన గుర్తు పెట్టుకునేవారు. ఇక సుందర్ స్కూల్లో అద్భుతంగా రాణించటం ఆయన్ని IIT ఖరగ్పూర్ వరకు వెళ్లేలా చేసింది. 1993లో గ్రాడ్యుయేషన్ తర్వాత ఆయన US చేరుకున్నారు. మొదట్లో స్టాన్ఫోర్డ్ లో PhD చేద్దామనుకున్న ఆయన ఆ తర్వాత తన ఆలోచనని మార్చుకుని అప్లైడ్ మెటీరియల్స్ అనే సిలికాన్ వ్యాలీ సెమీ కండక్టర్ మేకర్ లో ఇంజనీర్ అండ్ ప్రొడక్ట్ మేనేజర్ గా జాయిన్ అయ్యారు. కానీ అక్కడ ఆయన ఎక్కువ రోజులు పని చేయలేదు. ఆ తర్వాత పెన్సిల్వేనియాలోని వార్డెన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీలో MBA చేశారు. అక్కడే ఆయనకి CBL స్కాలర్ అని, పాల్మర్ స్కాలర్ అనే పేర్లు కూడా వచ్చాయి. MBA అయిపోయిన తర్వాత మెక్కిన్సీ అండ్ కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యారు. సక్సెస్ కోసం ఆయన తప్పిస్తున్న రోజుల్లో తన అప్పటి గర్ల్ ఫ్రెండ్ అండ్ తన జీవిత భాగస్వామి అయిన అంజలి తనను ఎంతో సపోర్ట్ చేశారు. సుందర్ తన జీవితంలో శిఖరాగ్రహానికి చేరుకోవడంలో తన భార్య అంజలి పాత్ర ఎంతో ఉంది అని అంటారు. సుందర్ పిచాయ్ 2004లో గూగుల్లో జాయిన్ అయ్యారు. జీమెయిల్ ను గూగుల్ స్టార్ట్ చేసిన సంవత్సరమే అది. సుందర్ కూడా గూగుల్లో చేరారు. సుందర్ ఫస్ట్ బిగ్ సక్సెస్ డూమ్స్డే సిచ్యువేషన్ తో వచ్చింది. మైక్రోసాఫ్ట్ తన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్ ను బింగ్ అనే తన సొంత సర్చ్ ఇంజిన్ తో మార్చేసింది. 2006లో ఎక్కువ శాతం మంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని యూజ్ చేసేవారు. దానికి సుందర్ అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చారు. గూగుల్ టూల్ బార్ ను PC మేకర్స్ డైరెక్ట్ గా PC లోనే ఇన్స్టాల్ చేసే ఛాన్స్ ఇచ్చారు. తన ఐడియాను గూగుల్ కో ఫౌండర్స్ అయిన లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లకు ఎక్స్ప్లెయిన్ చేసి గూగుల్ సొంత బ్రౌజర్ ను లాంచ్ చేసేలా చేశారు. 2008లో రిలీజ్ అయిన గూగుల్ క్రోమ్ విషయంలో సుందర్ చాలా ముఖ్య పాత్ర పోషించారు. గూగుల్లోకి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చిన గూగుల్ క్రోమ్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఈ సక్సెస్ తర్వాత పిచాయ్కి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత క్రోమ్ ప్రపంచంలోనే నంబర్ 1 బ్రౌజర్ గా నిలిచింది గూగుల్ క్రోమ్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్ లను క్రాస్ చేసి టాప్ పొజిషన్ కి చేరుకుంది. క్రోమ్ నంబర్ 1 కావడమే కాకుండా క్రోమ్ OS, క్రోమ్ బుక్స్, క్రోమ్ కాస్ట్ అనేవి రావడానికి దారిని సుగమనం చేసింది. 2008లో ఆయన ప్రొడక్ట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అయ్యారు. ఈ పొజిషన్ కి చేరుకున్న తర్వాత గూగుల్ ప్రెజెంటేషన్స్ లో ఎక్కువగా కనిపిస్తూ తన ర్యాంక్ ని పెంచుకుంటూ ఉండేవారు. 2012లో క్రోమ్ అండ్ యాప్స్ కి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతల్ని తీసుకున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న సంవత్సరానికి అప్పటి వరకు MDగా ఉన్న రూబెన్ కంట్రోల్ లో ఉన్న ఆండ్రాయిడ్ ని కూడా తన సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సుందర్ ఆండ్రాయిడ్ 1 ని డెవలప్ చేశారు. ప్రపంచంలో ఉన్న చాలా మందికి స్మార్ట్ ఫోన్ రూపంలో గూగుల్ ను ముందుంచాలి అని ఆయన అనుకున్నారు. దీనివల్ల మరో 5 బిలియన్ల మంది ఆండ్రాయిడ్ ప్రపంచంలోకి చేరారు. అతి తక్కువ సమయంలోనే మళ్లీ సుందర్ మరో ప్రమోషన్ ని సొంతం చేసుకున్నారు. 2014లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయ్యారు సుందర్. అంతేకాకుండా సుందర్ తనను తాను గూగుల్ పబ్లిక్ ఫేస్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. గూగుల్ యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో మాన్స్టర్ ఆఫ్ సెరమనీగా నిలిచారు సుందర్. అప్పటికి సుందర్ కి బాగా పేరు వచ్చేసింది. చాలా కంపెనీలు తన వెంట పడడం మొదలెట్టాయి. తనను అప్రోచ్ అయిన ట్విట్టర్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉండే ఛాన్స్ ఇచ్చింది. కొంతమంది అయితే ట్విట్టర్ కొత్త CEO సుందర్ అని కూడా అనేసుకున్నారు. ఆ తర్వాత స్టీవ్ బాల్మర్, తర్వాత మైక్రోసాఫ్ట్ CEO సుందర్ అని కూడా అన్నారు. కానీ సుందర్ మాత్రం గూగుల్ లాయల్ ఎంప్లాయీ గానే నిలిచారు. గూగుల్ హోల్డింగ్ కంపెనీ ఆల్ఫాబెట్ INC కి ప్రిపేర్ అవుతున్న టైం అది. ఆ టైంలో సుందర్ ని వదులుకోవడం ఇష్టం లేక తనను CEO గా అనౌన్స్ చేసింది గూగుల్. ఆల్ఫాబెట్ INC కింద ఉన్న కంపెనీలలో అన్నిటికంటే పెద్ద కంపెనీ గూగులే మరి. చాలా మంది టాప్ టెక్ ఇండస్ట్రీ వెటరన్స్ చెప్పినట్టు సుందర్ నిజంగానే ఆల్ రౌండర్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రొఫెషనల్. ప్రొడక్ట్స్ మీద తనకున్న దూరదృష్టితో లారీ పేజ్ కంటే సుందర్ బెటర్ అని అనిపించుకున్నాడు.
సుందర్ పిచాయ్ జీవితం ఎంతో మందికి ఖచ్చితంగా ఆదర్శమే. కష్టమైన సిచ్యువేషన్స్ లో కూడా సక్సెస్ సాధించాలి అని ఎంతో మంది అనుకుంటారు కదా. వారికి సుందర్ పిచాయ్ స్టోరీ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. కృషి, పట్టుదల, స్మార్ట్ వర్క్ల వల్ల ప్రపంచంలో ఎంతో మంది ఉండాలి అని అనుకునే ఒక కంపెనీలో టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు సుందర్. ఇందుకు ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేయడం అనే మంచి మైండ్ సెట్ సుందర్కు ఉండడం కూడా ఇంకొక రీజన్. ఈ రోజున తన వాల్యూ ఏంటో తెలుసా? అక్షరాల $150 మిలియన్. ప్రపంచంలోనే ఫస్ట్ మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ ను నడిపిస్తున్నాడు సుందర్. కానీ ఇప్పటికి కూడా అలసిపోకుండా నూతన ఉత్సాహంతో పనిచేస్తూ ప్రజలకి మరెన్నో కొత్త కొత్త ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి సుందర్ తపన పడుతూనే ఉన్నాడు. మన స్టార్టప్ స్టోరీస్ ఆయనకు మరింత సక్సెస్ రావాలని, గూగుల్ ను ఇంకా ఎత్తుకి ఆయన తీసుకెళ్లాలని కోరుకుంటోంది. హ్యాట్స్ ఆఫ్ టు సుందర్. ఇది ఇవాల్టి స్టార్టప్ స్టోరీ. అయితే మీకు కూడా మీ ఫేవరెట్ ఆంట్రప్రెన్యూర్ యొక్క స్టార్టప్ స్టోరీ తెలుసుకోవాలనుందా? మరి ఈ వీడియో కింద కామెంట్స్ ద్వారా మీ విష్ ని చెప్పండి. అది తీర్చే ప్రయత్నం మేము చేస్తాం. అలాగే మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.